ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో రాజ్యసభ రేసు హీటెక్కుతోంది. కొంతకాలంగా కూటమి తరపున రాజ్యసభకు ఎవరు ప్రాతినిధ్యం వహించడం లేదు. ఇప్పుడు మాత్రం రాజీనామాల కారణంగా 3 సీట్లు ఖాళీ కావడంతో ఎవరెవరికి అవకాశం వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 20న పోలింగ్ జరిగే అవకాశం ఉండటంతో కూటమిలోని ఆశావహులు టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూస్తున్నారు. 175 స్థానాలుండే ఏపీ అసెంబ్లీలో కూటమికి 164 మంది సభ్యులు ఉండటంతో 3 స్థానాల్లోనూ పోటీ చేసి గెలవటం ఖాయమని తేలిపోయింది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాల కోసం ఎన్నికలు జరుగుతాయి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా లాంటి వారు రాజ్యసభ సీటు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వారికి అవకాశాలు లేవనే వార్తలు వస్తున్నాయి. 3 స్థానాల్లో 2 చోట్ల టీడీపీ, 1 చోట జనసేన పోటీ చేయబోతున్నాయి. ఈసారి బీజేపీ పార్టీకి అవకాశం రాకపోవచ్చు. టీడీపీ తరపున బరిలో ఉండే వారిలో మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రయ్యారు. 2014లో మాత్రం కేంద్ర మంత్రయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అందుకే ఆయనకు పెద్దల సభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు. ఇటీవలే డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుని ఎంపిక చేశారు. ఇప్పుడు రాజ్యసభ పదవికి అశోక్ గజపతి రాజుని ఎంపిక చేయటం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది. ఇక గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను రాజ్యసభకు అవకాశం రావచ్చు. 2014-2019 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జయదేవ్ పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల ముందు ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఈసారి పోటీ చేసి ఉంటే తప్పక గెలిచేవారని, కేంద్ర మంత్రి అయ్యేవారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. టీడీపీ తీసుకునే 2 సీట్లు ఖరారైతే ఇక 1 స్థానం దక్కించుకునే జనసేన అభ్యర్థిపై ఇప్పటికే సస్పెన్స్ వీడిందని అంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబుకు ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తారు. ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం నాగబాబు పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు మంచి పదవి అని ప్రచారం సాగింది. 1-2 నామినేటెడ్ పోస్టులు ఆఫర్ చేసినా ఆయన ఇష్టపడలేదు. తన గౌరవానికి తగిన పదవి కావాలని కోరుకున్నారు. దాంతో ఇప్పుడు నాగబాబుకు జనసేన తరపున తొలి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు అవకాశం రాని వారికి త్వరలో ఖాళీ అయ్యే 3 రాజ్యసభ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. అందుకే దేవినేని ఉమా లాంటి వారికి ఇంకా ఛాన్స్ ఉందని అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.